సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 65వ అధ్యాయము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుటకు సిద్ధపడదాం. 2వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదవండమ్మా. అందరు జాగ్రత్తగా చూడండి. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచూ ఉన్నాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును మనము జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులను బట్టి, జనముల యొక్క స్థితిగతులను బట్టి తన యొక్క గ్రంథములో దేవుని యొక్క ఉద్దేశముల ద్వారా మాట్లాడినటువంటి ఒక మాట అక్కడ మనం చూసినప్పుడు ఆయన ప్రారంభిస్తున్నప్పుడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా మాట వినుక ఉన్నారన్నట్టుగా మాట్లాడుతూ ఆయన ప్రారంభిస్తూ వచ్చాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సృష్టించుకున్న ప్రజలందరూ తన బిడ్డలే. ఎవరైనా సర్వలోకంలో ఉన్నటువంటి సర్వమానవాళి తన రూపంలో ఈ లోకంలోనికి పంపించుకున్నటువంటి ప్రజలు. ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రజల యొక్క ఉద్దేశములు అన్నీ దేవునికి నచ్చినట్టుగా ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, కొన్ని ఉద్దేశములు దేవునికి వ్యతిరేకముగా ఉంటున్నవి, మరికొన్ని ఉద్దేశములు దేవునికి అనుకూలముగా ఉంటున్నవి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని బట్టి, ఇశ్రాయేలు ప్రజలకు జరుగుతున్నటువంటి స్థితిగతులను బట్టి మనం చూసినప్పుడు, ఆయన ప్రతి మనిషి యొక్క పరిస్థితిని బాగు చేయాలని ఆలోచన కలిగిన దేవుడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఫలభరితముగా మార్చాలని, ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యము జరిగించాలనుకున్న దేవుడు. ఆయన జరిగిస్తున్న కార్యము ఏదైనా ఆయన చిత్తానుసారముగా మాత్రమే జరగాలనేది, మనుషులు భూలోకంలోనికి వచ్చినటువంటి సర్వమానవాళి ఏ ఒక్కరూ మార్గము తప్పి తిరగకూడదని, ప్రతి ఒక్కరూ సత్యమైన మార్గంలో నివసించాలన్నదే దేవుని ఉద్దేశమై ఉన్నది. అందుకని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఒక్క రకంగా మనం ఆలోచించినప్పుడు ప్రజల యొక్క పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగున్నారంట ప్రజలు? ఇక్కడ ఎలాగున్నారని రాయబడిన తల్లి? తమ ఆలోచనలను అనుసరించి. ఎవరి ఆలోచనలు? ఇలా ఆలోచనలు ఎలాగుంటాయి చెప్పండి అమ్మా? మనుషుల ఆలోచనలు ఎలాగుంటావి? మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి ఒక్కసారి. మనుషుల ఆలోచనలు అన్నీ స్వార్థపూరితమైన ఆలోచనలే.
స్వార్థం అంటే తెలుసమ్మా స్వార్థం అంటే నేను మాత్రమే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నాకు మాత్రమే మేలు జరగాలి, నేనే గొప్ప. ఒక రకంగా చెప్పాలంటే నేనే మంచి. అంటే నేనే మంచి అంటున్నానంటే మిగతా వాళ్ళంతా అంతేనక్క. మరి ఇప్పుడు ఆలోచించారు చూద్దాం ఒకసారి. నేనే మంచి అంటున్నాడంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? చెడ్డోళ్ళనే కదా. ఎవరైనాను నేను చెడ్డవాణ్ణి అని మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? ఎంత చెడ్డోడైనా నేను మంచోడిని అనుకునే వాళ్ళం. మనిషి యొక్క ఆలోచన స్వార్థపూరితమైన ఆలోచన. మనిషి యొక్క మనసు స్వార్థాన్ని ఎతికేటువంటి మనసు. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే తమ ఆలోచనలను అనుసరించి నడుచుకొనుచున్నటువంటి, అంటే చెడు మార్గంలో నడుచుకుంటున్నారు. వీళ్ళ ఆలోచనలు ఏం చేస్తున్నాయంట? చెడు మార్గాన్ని నేర్పిస్తున్నాయి వాళ్ళకు. మంచి మార్గాన్ని నేర్పివ్వటం కాదు, చెడు మార్గాన్ని నేర్పిస్తున్నాయి. ఈ ఆలోచనల ప్రకారం జీవిస్తున్నటువంటి వీరు చెడు మార్గంలో నడుచుకుంటున్నప్పుడు మంచి మార్గమును చెప్పించాలని దేవుడు వారి మీదకి వారి దగ్గరికి తన ప్రవక్తలను పంపించి వారి మీద తన పరిశుద్ధాత్మను కురిపించి తన వాక్యము ద్వారా వారి యొక్క ఆలోచనలను మార్చాలి అనుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆలోచనలు మారటం లేదంట. ఈరోజు మన ఆలోచనలు మారుతాయా? ఎంత చెప్పినా మారుద్దా? నువ్వు ఎంతైనా చెప్పు, మారదు. మన మనసులోనికి ఒకటి వచ్చిందనుకో అంతే. దావీదు మహారాజు మాట్లాడుతూ ఏమంటాడంటే బాగా గమనించి ఆలోచించండి. దావీదు మహారాజు మాట్లాడుతూ అంటాడు చూడండి. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనల గ్రంథంలో నుంచి తీసారమ్మా. కీర్తనల గ్రంథంలో నుంచి 78వ అధ్యాయము 78వ అధ్యాయము 78వ అధ్యాయము 8వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. వారు దేవుని నిబంధనను గయ్యి కొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. ఏమంటున్నారు ఇక్కడ? దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చి వారికి మంచి మాటలు తెలియచేసి వారిని మంచి మార్గంలో నడిపించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఏం చేశారంట? దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క మాటలను అనుసరించకుండా వాటిని విసర్జించి మాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మంచి చెబుతున్నా మాకు అవసరం లేదు అంటున్నారు. ఎందుకు మంచి చెబుతుంటే వాళ్ళకి అవసరం లేదు? ఎందుకంటమ్మా వారికి లోబడే మనస్సు లేదు. వారికి ఏ మనస్సు లేదంట? లోబడే మనస్సు లేదు. ఎందుకు లోబడాలి అంటే దేవుని ఆలోచనలు వీరి ఆలోచనలు ఒకలాగా ఉన్నాయి. దేవుడి ఆలోచన ఎలా ఉంటుందంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు నేర్పించాడు, పద్ధతుల ప్రకారం మీరు జీవించమని చెబితే మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. వ్యతిరేకముగా, విరోధముగా ఉన్నది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటే నేను మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ పాడైపోవాలన్నట్టుకున్నది వీళ్ళ యొక్క పద్ధతులు.
అలా ఎవరు అనుకుంటారో అంటున్నారు, కానీ అందరూ అనుకునేది అంతే. ఎవరైనా అనుకోరు అనుకుంటారేమో, అందరూ అనుకునేది అంతే. నేను మాత్రమే బాగుండాలి, నా పరిస్థితి మాత్రమే బాగుండాలి అనుకునేటువంటి ప్రజలు ఎక్కువైపోతున్నారని చెప్పాడు. అందుకని వాళ్ళతో అన్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు. ఎవరంట? లోబడనొల్లని ప్రజలు. ఎందుకు లోబడనొల్లని ప్రజలు అన్నారంటే, వాళ్ళ యొక్క హృదయములో వారు ఏమి చేయాలనుకుంటున్నారు? హృదయములో వారు ఏమి చేయాలనుకుంటున్నారు? బాగా అర్థం చేసుకోండి. హృదయములో, పై గురించి మాట్లాడట్లా, హృదయములో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ హృదయములలో వారు, చూడండి బాగునండి, ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతులు మాకు బాగా ఉన్నాయి, ఈ పద్ధతులు మాకు బాగా లేవు అనుకుంటున్నారు. హృదయములు అనుకుంటున్నారు, బయట గురించి చెప్పరు. ఇక్కడ బయట గురించి చెప్తారా? ప్రతి మనిషి హృదయం తెరిచి చూస్తే ఎలా ఉందంట? ఎలా ఉందంటమ్మా? సున్నము కొట్టిన సమాధుల వలె కంపు కొట్టిపోతుంది. ఎవరు మంచిగా కనపడే వాళ్ళు లేరు. ఎవరిలో మంచితనం ఎంత ఎతికినా కానరాదు. ఎవరిలో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయినటువంటి దినాలలో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా స్వార్థమే, ఎక్కడికి వెళ్ళినటువంటి అంతా పనికిరాని తత్వమే మనుషుల యొక్క మనసులలో కనపడుతూ ఉన్నది. అందుకని ప్రభు అంటున్నాడు, నేను మీ హృదయాంతర్యములను చూసినప్పుడు నరుల యొక్క హృదయములో ఉన్న ఆలోచనలన్నీ చెడిపోయిన ఆలోచనలే. ఎలాంటి ఆలోచనలు అంట? చెడ్డదే. మంచి దృష్టితో ఎవరైనా చూసే మనసు మనకు ఊరికైనా ఉంటుందా? మంచి దృష్టితో పక్కనున్న మనిషిని చూసేటువంటి ఆలోచన లేదు. ఏదైనా కూడా చూసినప్పుడు చెడు ఆలోచనే ప్రతి వానికి వస్తుంటది. మంచి ఆలోచన వచ్చేటువంటి రోజులు లేవు. కావాలంటే చూడండి, గమనించండి. ఎవరైనా ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు సహాయం చెయ్యాలన్న ఆలోచన కంటే బాగుపడటానికి వాడిని ఎలా ముంచాలన్న ఆలోచనలే మనుషులు ఎక్కువ చేస్తున్నారు ఈ రోజుల్లో. నేను బాగుపడాలంటే ఎదుటివాడిని ఏదో ఒక రకంగా పాడు చేయాలనే రకము. వాడు పాడైపోతే వాడి కుటుంబం ఉన్నది, వాడి జీవితం ఉన్నది, వాడు బ్రతుకున్నదంటే వాడు ఎట్టబోతే నాకెందుకు, నేను శుభ్రంగా ఉంటే చాలు అనుకున్న లోకం. అందుకోసమని జీవితాలని తగలబెట్టేస్తున్నారు. కుటుంబాలని నరకయాతనలోనికి పంపించేస్తున్నారు. నీ స్వార్థం కోసం ఎదుటివాడిని వాడేసుకొని వాడి జీవితాన్ని నాశనం చేసేదాకా నువ్వు నిద్రపోకుండా ఉంటున్నావు ఈ రోజులలో. అర్థం కానిటువంటి లోకానికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ లోబడనొల్లని ప్రజల వైపు నేను దినమంతయు నా చేతులు చాపుచున్నాను, రండి అని. వాళ్ళు రాస్తారా? లోబడే వాళ్ళని వెళితే వస్తారు, కానీ లోబడని వాళ్ళని వెళితే ఎందుకు వస్తారు? భాగం నుంచి ఆలోచించండి. లోబడే వాళ్ళని పిలిస్తే ఒకవేళ రావచ్చేమో, కానీ లోబడని వారిని పిలిస్తే ఎందుకు వస్తారు? ఎందుకంటే బాగా గమనించి ఆలోచిద్దాము. ఇక్కడ ఇదే మాట మనకు చెప్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ బాగా గమనించి ఆలోచించండి. అదే చూడండి, యెషయా గ్రంథము, లేకపోతే ఇర్మియా గ్రంథము తర్వాత చదువుతాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. వారు రండి, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువారని అని మనుషులను పిలిచినను వీరు మాత్రము వారి ఆలోచనల ప్రకారమే నడుచుకుంటున్నారు. వీరు మాత్రము వారి ఉద్దేశముల ప్రకారమే నడుచుకుంటున్నారు. వాళ్ళ హృదయంలో ఎలా ఉన్నారంటమ్మా? రాయబడి చదవండి మళ్ళీ ఆ మాట. తిరుగుబాటు. ఏంటిదంట తిరుగుబాటు? అంటే
తిరుగుబాటు అంటే తిరుగుబాటు అంటే మీకు అర్థం కావటని చెప్తాను. ఏది చేయమంటారు అది చేయరు అంతే. దేవుడు ఏది చేయమంటే అది చేయడు. దేవుడు ఏమంటాడంటే ఇదిగో బాగనండి, దేవుడు చెప్పిన మాట ఏమంటున్నాడంటే ఆయన, ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణం అంటే మేము పాపం చచ్చిపోతే నీకెందుకు అంటున్నా. అది తిరుగుబాటు అంటే. రే ఇటు పోతే ఇదిగో మంట అదేంది ముళ్ళు ఉన్నాయంటే నాకు ముళ్ళు గుచ్చుకుంటే నీకెందుకు. రోజు పిల్లలకు కానీ కొంచెం వయసులో ఉన్నవారికి కానీ పెద్దవారి అయినటువంటి మీరు చెప్పేటువంటి పద్ధతిలో చెప్తున్నారు. ఇలా ఉంటే ఎలా అంటే నేనెట్టుంటే నీకెందుకు. తిరుగుబాటు. ఈ తిరుగుబాటు దేనికి చేస్తున్నారంటే వాళ్ళ హృదయము మొండిది. ఎలాంటిదంట? మొండిది. ఎంత మొండిదంటే ఫరో హృదయము ఎంత కఠినమైపోయిందో వీళ్ళ హృదయమును అంత కఠినమైపోయింది. ఫరో ఎలాగైతే నాశనమైపోయాడో నాశనమైపోయేదాకా వీళ్ళు మాత్రం వెనుక తిరగరు. ఫరోను ఎంత కనికరించాడో అంతగా దేవుడు వీరిని కనుకరిస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు, అహరోను మోషేలు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వస్తున్నప్పుడు మార్గ మధ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు అహరోనుతో మాట్లాడుతూ, మోషే అహరోనుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అహరోను ప్రజలు ఎందుకు ఎలా పాడు చేసావంటే, అహరోను మోషేతో ఏమంటాడు తెలుసా? అయ్యా వీళ్ళు ఎలాంటి వాళ్ళు? లోబడనొల్లని ప్రజలు. మీకు తెలియదా? మీరు లోబడనొల్లని ప్రజలని ఎవరు చెప్పారు? ఎవరమ్మా? ఆమేన్. దేవుడే చెప్పాడు వీరు లోబడి నొల్లని ప్రజలు. లోబడి నొల్లని ప్రజలు కాబట్టి వాళ్ళు మార్గానికి వాళ్ళను వదిలేశాను అంటున్నాను. కానీ లోబడ నొల్లని ప్రజలతో కలిసి నువ్వు పోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఒక మర్మం ఏంటంటే లోబడ నొల్లని ప్రజలతో మనము కలిసిపోకూడదు. ఎందుకు కలిసిపోకూడదంటే లోబడ నొల్లని ప్రజలతో నువ్వు కలిస్తే నీవును లోబడని వాడు అయిపోతావు. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు. లోబడ నొల్లని ప్రజల గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడంటే చూడండి ఇక్కడ ఇప్పుడు బాగా గమనించాల్సింది. అదే యెషయా గ్రంథము 30 చదువుదాం. 30 యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. బాగానండి. వారు నా నోటి మాట విచారణ చెయ్యక పరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఏమంటున్నారంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు లోబడ నొల్లని ప్రజలకు శ్రమ. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట చూడండి, పాపమునకు మళ్ళా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఇది తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పు అన్నది మళ్ళా చేస్తున్నాడు. అప్పుడు ఏమంటాను చెప్పండి మీరు? ఇప్పుడు పాపం చేస్తున్నాడు, ఇరే పాపం చేసావు కదా ఇప్పుడైనా ఒప్పుకొని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవమంటే మళ్ళా పాపం చేస్తున్నాడు, మళ్ళా పాపం చేస్తున్నాడు, మళ్ళా పాపం చేస్తున్నాడు. పాపానికి పాపము, పాపం మీద పాపము, పాపం మీద పాపము, పాపం మీద పాపం ఏం చేస్తున్నాడు? మూట కట్టుకుంటున్నాడు. కూర్చుకొనుచున్నారంటే మూట కట్టుకుంటున్నాడు. మీరు ఎలాగైతే మనందరం కూడా ఏదైనా రూపాయికి రూపాయి ఏం చేస్తుంటాము? కూడబెట్టుకుంటాం. ఇంకా అర్థం కావాలండి, మీకు అర్థం కావటం చెప్తాను. మీరు ఉదాహరణకి ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక వస్తువులో ఒక బిందె నిండా నీళ్లు మొయ్యాలనుకోండి. బిందె మీ భుజం మీద పెట్టుకున్నారు, ఆ పైన నుంచి ఆ నీళ్లు పడుతున్నాయి. కింద పెట్టకుండా భుజం మీద పెట్టుకోండి, కింద పెడితే మట్టి అవుతుంది. పైన నుంచి నీళ్లు పడుతున్నాయి. ఆ నెత్తి మీద ఉన్నటువంటి బిందె ఆ పైపు కిందికి పోయినారు, అప్పుడు బిందెలో నీళ్లు పడతా ఉన్నాయి. ఒక్కొక్క బొట్టు కాకపోతే కొద్ది పడుతున్నాయి. నీళ్లు పెరిగే కొద్ది, బిందెలో నీళ్లు పెరిగే కొద్ది మనిషికి ఏమవుతుంది?
బరువు ఎక్కువ అవుతుంది. అదే విధముగా మనుషుల యొక్క పాపము బరువు ఎక్కిపోయినా కూడా వీళ్ళు మాత్రం మానట్లేదు. బరువు ఎక్కువైతే ఏమవుద్ది? బరువు ఎక్కువైతే ఏమవుద్ది? బాధ కదా, బాధ వస్తుందా రాదా? ఇప్పుడు పాపం మీద పాపం ఒక మనిషి కూడగట్టుకుంటున్నాడంటే అర్థమైంది, వాడికి బాధల కోసమే అర్థం. మనం ఎవరు ఆపాల్సిన పని లేదు, చెప్పటమే మన పని. మీరు అనుకోవచ్చు ఆపుదామనుకుంటే ఆగడు, చెప్పటమే. దేవుడు అంటున్నాడు, పాపం మీద పాపం కూర్చుకుని వారు నన్ను చూడండి అడగక ఆలోచన చేయుదురు. ఇప్పుడు ఒక నువ్వు పోయి చెప్పారు అనుకోండి, నేను అసలు నీ మాట తీసుకోవాలి, నీ మాట తీసుకుంటాను అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నన్ను అడగట్లేదు, ఇది తప్ప ఒప్పని అడగటం లేదు, విచారణ చేయటం లేదు, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ పోతున్నాను, అడిగేవాడు లేడు అనుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతున్నావు. నీకు అర్థం కావటంలా, అర్థమవుతుందా లేదా? నీకు అర్థం కావటంలా. ఒక మనిషి కన్ను మిన్ను తెలియకుండా తిరుగుతున్నాడంటే అర్థమైంది తెలుసా? ఏదో ఒక దానికి నాశనానికే. ఒక మనిషి విచ్చలవిడిగా అప్పుడప్పుడు చాలా మంది చెప్తాను, చాలా మంది నోర్లలో నానకూడదు మనిషి. వీడు చెడ్డ రచ్చి ఇట్టాడు బతికితే ఒకటే చత్తే మంచిది కదరా అని అనేక మంది నోర్లలో నానిండా వాడి దినాలు దగ్గర పడుతున్నా. జాగ్రత్త. కొంచెమైనా మంచి అనిపించుకోవాలి, కొంచెమైనా. మరీ అంత దరిద్రంగా బతకూడదు, అంత నీచంగా బతకూడదు, కొంచెమైనా మంచి అనిపించుకోవాలి. లెక్క లేకుండా పాపం మీద పాపం. ఎంత కరుడు గట్టిపోయిన పాపాన్ని మూటగట్టుకోవటానికి గల కారణం ఏంటంటే, వాడు ఎవరు చెప్పినట్టు ఎవడు చెప్పినంటే దేవుడు వచ్చి అక్కడ చెప్పలే. దేవుడు చెప్పడానికి దేవుడు మాట అంటామంటారు కానీ దేవుడు చూపించమంటారు. అంత మంచి వాళ్ళు ఉంటారా? ఎవరు చెప్పినంటే తల్లి చెప్పిన అయ్యిండు, తండ్రి చెప్పిన అయ్యిండు, భర్త చెప్పిన భార్య చెప్పిన అయ్యిండు, భర్త చెప్పిన అయ్యిండు, పిల్లలు చెప్పిన అయ్యిండు, ఎవరు చెప్పిన అయ్యిండు. నా ఇష్టం. మీరేం చేస్తారంటే మీకు ఒకేసారి దేవుని యొక్క నామంలో దండం పెట్టి చెప్తున్నా, నా ఇష్టం అన్నవాడిని వదిలేయండి. వదిలేత్తయ్యా అంటే, నువ్వు వదిలేయకపోతే నీకు వాడికి ఇద్దరికి పడతాయి. జాగ్రత్త. మీరు అప్పుడప్పుడు చూస్తారు కదా, ఉదాహరణకు అలివి కాని బర్రెలు ఉంటాయి కదక్క, అలివి వేరు అలివి కాని వేరు. వాటి మెడకు మీరు ఏం చేస్తారంటే తాడు కట్టుకొని తీసుకురావాలనుకుంటారు. పాపం తీసుకురావాలనుకుంటే అది ఎట్టా లాగుతూ ఎనికి తిరిగిపోతుంటే దాని బట్టి ఉరుగుతుంటావు తాడు పట్టుకొని. అప్పుడు అందరూ ఏం చెప్తారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, విడిపోయి ముందు నువ్వు అది ఆడుకోదికి పోతే నువ్వు విడిపి అంటారు. నేను విడిపోయినాను అనుకోండి, లాక్కోకపోతే నీ కింద పడిపోయి మొఖము కాళ్ళు చేతులు మొత్తం కొట్టకపోతాయి. అంత దూరం పడకుండా నువ్వు విడిపోయాల్సింది. అది ఆగుద్దా? నీకు ఆగదు. మరి ఎప్పుడు ఆగుద్ది అది? ఆ కన్ను మిన్ను తెలియకుండా ఉరుగుతూ పోయి ఏదో ఒక చెట్టుకో లేకపోతే గోడకో తల తగిలి దిమ్మ తిరిగి కింద పడిపోతే అప్పుడు ఆగుద్ది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను మీ అందరికీ, నా జీవితంలో నేను కూడా ఇదే ఫాలో అవుతాను. చెప్పితే విననటువంటి వ్యక్తిని వదిలేయటమే. భర్త అయినా భార్య అయినా పిల్లలు 1-2 సార్లు చెప్తాను, చేయమంటాను. నేను చెయ్యనడానికి వదిలే. ఎందుకు వదిలేయాలా? వదిలేయకపోతే మనం పట్టించుకోవాలంటే నువ్వు పట్టించుకోని అవసరంలా. నువ్వు పట్టుకొని పోతే నువ్వే పాడైపోతావు. అలివి కానీ ఎద్దును పట్టుకుంటే ఏమవుద్దమ్మా? జీవితమే సర్వనాశనం అయిపోద్ది. లేకపోతే ఏ చెంపలలో గుట్లలో నువ్వు గుద్దు, ఏ కుక్కలలో నక్కలను అంటావో కర్ర తీసుకుని 4 మోదకూడదంటే కర్ర తీసుకొని మోది కదా ఆగింది అది. ఇప్పుడు మనం అంటాం కాళ్ళు ఎర్రగొడితే అలిపోతావు. నువ్వు కాళ్ళు ఎర్రగొట్టి దాకుంటుండా, నువ్వు కాళ్ళు ఎర్రగొట్టి నీకు అర్థం కానా? దేవుడు అంటున్నాడు, వీరు లోబడి నల్లని ప్రజలు. ఎందుకంటే వీళ్ళు పాపం మీద పాపము, దొంగతనం తర్వాత వ్యభిచారం తర్వాత మద్యపానం తర్వాత జోదం తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఇంకొకటి ఇచ్చలివిడిగా చేసుకుంటూ పోతుంటే ఎంత చెప్పినా వినలేదంటే చివరికి నువ్వు కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళతో కలిసి ఏదో ఒకటి. నీకు తలకాయ అయిపోతుంది, నీకు భారం ఎక్కువ అయిపోద్ది. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఆ మందులు వేసుకుంటుంటే నువ్వు ఇంకొక మందులు వేసుకోవాలి, తప్పదు. ఇద్దరు ఖర్చు పెట్టాలి ఇంట్లో, ఎందుకంటే సరితూకంగా ఉండాలి కదా, బ్యాలెన్స్.
వాళ్ళేమో సాయంకాలానికల్లా పోయి ఆ మందులు ఆడుతుంటే నువ్వు సాయంకాలానికల్లా ఈ బ్యాగులో నుంచి టాబ్లెట్ తీసి ఈ మందులు ఆడుతుంటాడు. ఆ మందులు ఈ మందులు బ్యాలెన్స్ అవుతుంటాయి. ఇంటికి రాగానే ఏంటంటే వీళ్ళకి చెప్పి నాకు తలకాయ నొప్పి వచ్చి మా రోజు హాస్పిటల్ తిరుగుతున్నాను, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుంది అంట. అదే ప్రారంభంలో వదిలేస్తే ఈ మందులతో పని లేకుండా ఉంటదిగా. మనుషులు కదయ్యా, దేవుడే చెప్తున్నాడు, నువ్వు చెప్పేదేంది? మనుషులమే, దేవుడే చెప్తున్నాడు. అయ్యా ప్రేమ, ఏం ప్రేమ నీ ప్రేమ? భర్త అంటదో, భార్య అంటదో భర్త నాకు ప్రేమ, ఏం ప్రేమ నీ ప్రేమ? గట్టిగా ఏదైనా దెబ్బ తగిలితే భర్తను మర్చిపోయే ప్రేమ నీ ప్రేమ? గట్టిగా ఏదైనా నీకు నచ్చంది చేస్తే భార్యను విడిచిపెట్టే ప్రేమ నీ ప్రేమ? ఏం ప్రేమ అని ప్రేమ? దేవుని మించిన ప్రేమ మంది? నిజంగా చెప్పండి, దేవుని మించిన ప్రేమ? పచ్చిగా చెప్తున్నాడు, భర్త కోసం భార్య అయినా భార్య కోసం భర్త అయినా ఎక్కడైనా చచ్చిపోక చూసిర్రా? ప్రభు దేవుడు మన కోసం చచ్చిపోయాడు, అంత ప్రేమ ఎవరిది లేదు. అందుకని చాలాసార్లు చెప్తాను, మొన్న ఒకసారి మీకు చెప్పాను చూడండి, ఇబ్బంది పెడితే నీ ఇష్టం వచ్చింది చావు నాకెందుకు, నేను మాత్రం మంచి మార్గంలో ఉంటాను. చివరికి తిరిగి మళ్ళా ఆడికే రావాలి, తప్పు తెలుస్తుందా? పోయి అదేం జరుగుతుంది తెలుసా, ఆ మెడకు తమ్మ తగులుకొని తిరిగి చివరికి 2-3 రోజులకో సాయంత్రానికో దప్పికైనప్పుడు సిగ్గుతో మళ్ళా నీ తొట్టికాడికి వచ్చి నీళ్ళు పోతావేమనేటువంటి చూస్తుంటది భార్య. అప్పుడు నువ్వు అనుకుంటా ఆడుకోమ్మ, అప్పుడు ఎంత కోపం తెలుసా, ఉరుగుతువే గంతులు వేసుకుంటే ఆడికి బోను సిగ్గుతో వచ్చినవుగా వస్తుంది, యాడికి పోద్ది ఎక్కడ స్థానం ఉండదు దానికి. మీకు అనుకుంటారేమో, ఇటు పోతే చెట్లు చేమలు, ఇటు పోతే అడవి వాగులు వంకలు, ఎక్కడ ఉంటుంది అది పోయి? ఎక్కడ ఉంటుంది? పగులున్నంత వరకు ఏదో ఒక దొడ్లోకి పోయి ఏదో గడ్డి మేస్తుంది. సాయంకాలం రాగానే ఆ దొడ్డోడు కానీ పొలమోడు కానీ చూస్తే కర్ర తీసుకొని తరుముకుంటే ఏడ స్థావరం లేక మళ్ళా నీ ఇంటి దగ్గరకు వచ్చి ఇంటికి అంబా నడుతుంటది. అప్పుడు నువ్వు ఆయరకాడ లేసి అమ్మో బర్రె వచ్చిందని చెప్పేసి అప్పుడు బయటకు పోయి గడ్డి తెచ్చి దానికి వేసి నీళ్లు పెట్టి ఆడికి పోయినని చెప్పి కట్టేసి మరీ కొడతావు. కట్టేయకుండా కొడతావా? ఎందుకు? మామూలు పడుకున్నావా తెలివి? కట్టేసి మరి నీ పొద్దుట కోపం రెడీ పెట్టుకున్నావు కదా, నేను కింద పని నీకు దిప్పింది కదా, ఇదంతా కోపం పెట్టుకొని కట్టేసి కర్ర తీసుకొని నీ కలివి కాకుండా ఎందుకు కొడతావు? ఎందుకంటే అది తన బాగానండి, తన శరీరంలో ఉన్నటువంటి ఆ క్రోధము అంటారు, దాన్ని కొవ్వు అంటారు, అది కరిగేంత వరకు తిరుగుద్ది. అది ఏదైనా, నేను ఇంకా దానికి విఫలీకరణ చెప్పలేను, కానీ ఏదైనా అది అరిగేంత వరకు తిరుగుద్ది. అది కరిగిన తర్వాత చివరికి వచ్చేది ఈ గోడికాడికి. గాడికన్నా బాధ్యం మనకు చెప్పండి. మీరు ఆడికి పోతే ఊరు తీసుకోరు, ఎందుకు తెలుసా? ఉదాహరణకు మనిషిని అయినా కూడా ఎక్కడికి పోతే ఊరు చేర తీసుకోరు. పొద్దున్నంత ఊరికే అందరూ, పొద్దుపోయిన తర్వాత అంటారు ఇదిగా మా ఇంటి ముందు పడిపోయి తేసపోతారత్రంగా. ఆడికమ్మ పోచేస్తాను, నువ్వు ఇంట్లో అడుగు పెడితే వీళ్ళు సుఖంగా తెలిపా, అప్పుడు సిగ్గుతో మళ్ళా నువ్వు ఆడికే రావాలి. అందుకని లోబడనొల్లని ప్రజలకు శ్రమ. ఎందుకంటే వాళ్ళు పాపం మీద పాపం ఏం చేస్తున్నారు? మూట కట్టుకుంటున్నారు. అప్పుడు నువ్వు అరవటం పక్కన పెట్టేసి ఓపికతో ఉండటమే చేయాల్సిన పని. అప్పుడప్పుడు చాలాసార్లు మీరు అంటారు, మనం ఏం చేద్దామంటే ఏం చేయగలవు చెప్పు? నువ్వు ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తారమ్మా? బర్రెను తీసుకొని మండికి అమ్మేస్తామంటారు, అమ్మేస్తే పోతే పొందిలు అనుకుంటారు, దొరకదు ముందు. అది తిరిగి వచ్చిన తర్వాత నువ్వు అమ్మబుద్ధి కాదు. ఈ లోకంలో తిరుగుతున్న ప్రతి మనిషికి అంటున్నారు మూట కొట్టుకుని వానికి శ్రమ. ఎందుకంటే వాడు చూడండి, చదవండి తర్వాత మాట. ఎందుకంటే వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. ఏం చేస్తారంట? ఆలోచన, వాళ్ళ సొంత ఆలోచనలే. ఎలాంటి ఆలోచనలు వాళ్ళే తెలుసా? అందరికీ తెలుసు ఎలాంటి ఆలోచనలు. తన దృష్టికి తానే నీతిమంతుడు అనుకుని వానికి శ్రమ. వీళ్ళ ఆలోచనలు అంటే తెలుసా? నేను చేసేది మంచిదే. ఎంతమంది చెడ్డదంటుంటే నేను మంచిదంటే బాగుంటుందో చెప్పండి అమ్మ. ఇప్పుడు మీరందరూ మీరు చేసేది కరెక్ట్ కాదయ్యా, నువ్వు చేసేది కరెక్ట్ కాదంటుంటే నేను ఒక్కడిని మంచిది అంటున్నానంటే ఇది కరెక్ట్ అవుద్దా? కాదు. కానప్పుడు మీరైనా వినాలి, నేనైనా ఎవరి వినలేదు అనుకోని వదిలేయాలి. అందుకే చూడండి ఏమన్నాడు, నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. ఆత్మ నియమింపని సంధి అంటే తెలుసుగా
ఎవరితో ఇలా సంబంధాలు, ఎవరితో ఇలా కొనేటువంటి బంధాలు, ఎవరి దగ్గర పోతారు సేద తీర్చుకోవటానికి? సంసోన్ ఎవరి దగ్గర తీర్చుకోవటానికి ఉండమ్మా సేద? ఆడికి పోతే ఏం సేద తీరుతుంది నాకు అర్థం కాలేదు. ఎక్కడికి పోతే రెస్ట్ దొరుకుతుంది అనుకుంటున్నా, నీకు అర్థం కాలేదు. ఎక్కడికి పోయినా చివరికి రావాల్సింది ఎక్కడికి. అందుకే దేవుడు ఏమంటున్నారు తెలుసా? లోబడనొల్లని వానికి శ్రమ. ఈరోజు మనమును దేవునికి లోబడకపోతే మీరు ఎన్ని చెప్పినా మనకు శ్రమే. మీరు అంటారు వీడి విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, వీడికి బాధలు ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా వాడు మంచం బట్టి ఏడ్చే రోజు వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. నేనైనా నువ్వైనా ఎవరికైనా విచ్చలవిడిగా తిరిగేవాడు. అప్పుడప్పుడు అంటారు, అప్పుడు మనం ఎంత మంచోళ్ళని తెలుసా? ఆ స్థితిలో చూసినప్పుడు బాధపడుతుండయ్యా, పగోడి కారు రాకూడదయ్యా ఈ బాధ. నిన్ను బాధ పెట్టినప్పుడు ఎప్పుడైనా ఆలోచించినవా? నిన్ను బాధ పెట్టినప్పుడు చూడండి, అంటారు చూడండి, ఆ గుర్రము అదే పగర మీద ఉన్నప్పుడు అది రంకలేసుకుంటూ ఎగురుతూ గంతులేస్తూ తిరుగుతున్నప్పుడు దాని కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అబ్బో పాపం అంటే అడుగు కుదురుద్ది. కాలికి ముళ్ళు దేనికి గుచ్చుకుంది? దేనికక్క? అది దేనికి గుచ్చుకుంది? ఎందుకు గుచ్చుకుంది కాలికి ముళ్ళు? కన్ను మీను తెలియకుండా తిరిగితే కాళ్ళకు ముళ్ళే గుచ్చుకుంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత ఏం చేయలేని లెక్క లేకుండా పోతే కాలు ఎంత లాభం వచ్చి చివరికి కాలు కింద పెట్టలేనప్పుడు అప్పుడు నువ్వు గుర్తొస్తావు. దేవుడు మనుషులకు కూడా అప్పుడే గుర్తొచ్చేది. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారు నన్ను అడగక తమ సొంత ఆలోచనలు పెట్టుకుందరు. చూడండి తర్వాత యెషయా గ్రంథం 30:9 కూడా ఒకసారి చదువుదా. వారు తిరగబడు జనులు. తిరగబడు వాళ్ళు మామూలు వాళ్ళు అనుకున్నావా? అబద్ధమాడు ఏం ఆడతారంట? నిజం ఆడతారా? ఎందుకని? నిజమేందుకు చెప్పరు? నేను దొంగతనం చేశాను, మీరు అందరూ వచ్చి నువ్వు దొంగతనం చేసినట్టు నాకు అసలు అన్యం పడింది తెలియదు, నా అంత మంచి ఊరు లేరు అంట. అవునా కదా? నువ్వు చేసిన తప్పంటే నాకేం తెలుసు? తిరగబడి జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని చూసి వారితో చెప్పుదురు. యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలని మా పలుకుడి, మాకు గురించి మాట. ఓకే, ఆయన వస్తుంది. ఏమంటున్నాడు? యుక్త వాక్యాలు ఉన్నదన్నాడు. చెప్తే ఏం తెలుసు స్వామి, పొద్దు గోకులు అలా గోళ అన్నట్టుందంట వాడికి. నిజాలు చెబితే గోళ, అబద్ధాలు చెబితే మృదువైన మాటలే మాతో పలకాలంటే ఏం మాటలంట? మృదువైనవి అంటే ఇప్పుడు చెప్పాలి. మృదువైనవి అంటే అక్క, మృదువైనవి అంటే మెత్తనైనయా? మృదువైనవి అంటే మీరు బాగినట్టు, మీరు తాగినా, తినినా, నిద్రపోయినా, పాపం చేసినా, వ్యభిచారం చేసినా, ఎంత తప్పులు చేసినా, ఏది చేసినా ఇక్కడికి వచ్చి ఒక 10 రూపాయలు కానికేసి యేసయ్యా నన్ను క్షమించమంటే మన దేవుడు క్షమించేవాడు అంటే నమ్ముతారు జనాలకి. ఇప్పుడు అదే కావాలి జనాలకు. అందుకే కదా చాలా మంది చూడండి ఇళ్లలో ఉన్నటువంటి చాలా మంది నిన్న మేము ప్రార్థనకి వెళ్ళాము ఒక ప్రాంతానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన జరుగుతుంటే ప్రార్థనలో కూర్చుంది కొంతమంది, అయితే బయట కూర్చున్నారు కొంతమంది. వీళ్ళేమి ఇక్కడ ప్రార్థన చేస్తారు, వాళ్ళేమి అక్కడ వేరే ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారంటే ఏం లేదు, నేను ఎవరు చెబుతాను అని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేంద్ర మమ్మల్ని మాకు చెప్పడానికి వచ్చినట్టుంది అని మా గురించే చెప్తారు అనుకుంటారు. నీ బతుకు ఎప్పుడు మారుద్ది? నీకేమైనా ఇబ్బంది? ఇక్కడ ఏమన్నా రికార్డ్ డాన్స్ చేసి స్టేజీ మీద ఆడపిల్లల బట్టలొప్ప తీసి పెద్ద పెద్ద కేకలేసి మాట్లాడుతున్నాము కాదుగా, అది తప్పురా అని చెప్పటం వీడికి ఇబ్బంది అయిపోయింది. అదే అక్కడ అన్నది, అది తప్పురా అని చెప్పడం అంటే వీడికి ప్రాబ్లం అంట. అందుకని ఇప్పుడు ఇదేం చేస్తున్నారు తెలుసా? వ్యతిరేకముగా తిరగబడి పాపాన్ని ఎక్కువ చేసేస్తున్నాడు. అర్థమవుద్దా? మీరు అప్పుడప్పుడప్పుడు మీకు అందరికి కూడా కొద్దిగా దేవుడు అంటే భక్తి ఉన్నదిలే, ఎక్కువ కాకపోయినా కొద్దిగా భక్తి ఉన్నది, నేను కాదనట్లేదు. మీరు భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తుంటారు. పాపం
చేయకుండా ఏమంటారు కదా, ప్రార్థనలు చేస్తుంటారు. రోజుకు ఒక 10 నిమిషాలు ఏం చేస్తారు కదా, కనీసం గంటలు చేయలేకపోయినా 10 నిమిషాలు ఏం చేసేవాళ్ళు ఉంటారు కదా, ప్రార్థన చేస్తుంటారు. మీరు ప్రార్థన చేసే మీ టైం ఏ తెలుసా? సాయంకాలం వస్తారు, వచ్చిన తర్వాత పని చేసుకుంటారు, అన్నం వండుకుంటారు, తింటారు, తిన్న తర్వాత ప్రార్థన చేసుకోవడానికి మీ రూమ్లోకి మీరు వెళ్తారు. మనకునే 103 రూమ్, 10-20 రూములు లేవు, ఉన్నది 1-2 రూములు అంతే కదా. ప్రతి ఇళ్ళకు ఉండేది 2-3 రూములే, డబుల్ బెడ్రూమ్లు, హాళ్ళు ఇవన్నీ ఉండవు. ఆ 2-3 రూములు ఉండగానే నువ్వు పోతావు, నీ కాడ ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఆ పక్కన వంట రూమ్ పక్కన ఆ పక్కన కూర్చొని, ఆ గోడ అడ్డము ఇటు అటుకు ఆ పక్కన కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని యేసయ్యని ప్రార్థన స్టార్ట్ చేయగానే నీకు వ్యతిరేకమైన తిరగబడ్డాడు, నా భక్తి చూడని ఈడి ఎడప టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేస్తుంటాడు. ఇప్పుడు నువ్వు వచ్చి కొంచెం సౌండ్ తగ్గి అంటాను కూడా నీ చేత కాదు. ప్రార్థన చేసుకుంటున్నాను కదంటే నేను నిన్నేమన్నా అన్నానా? చేసుకోవద్దా నాన్న? నీ ఇష్టం వచ్చిన నువ్వు చేసుకో. చాలా బాగా చూడండి. అంటే ఇప్పుడు ఇది ఏంది? తిరగబడిన జనమిల్లు. తిరగబడినోడికి మనం ఏం చెప్పాల్సిన పని? ఓపికతో ముందుకు పోవటం. ఇప్పుడు 4 రోజుల తర్వాత ఏమైపోద్ది తెలుసా? నీకు బాగా గమనించు. 4-5 రోజుల తర్వాత ఏమవుతుందంటే నువ్వు ప్రార్థన చేసుకోవడానికి వేరే ప్రాంతం వెళ్ళిపోతావు. నువ్వు మీదకో లేకపోతే అటు వాళ్ళ రూమ్లోకో లేకపోతే ఇటు వాళ్ళకి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేస్తుంటే ఇంట్రెస్ట్తో చూస్తుంటాడు, ఒక్కసారి కరెంట్ టుప్పుని పోద్ది. నీ గొడుగుడే ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేసుకుంటారు ప్రశాంతంగా, కరెంటు కూడా నిన్నే తిట్టాలి. కరెంటు పోయిందానికి నువ్వేం చేస్తావు? నువ్వేమైనా చేయగలవా? నీకేం తెలియదు, కానీ నువ్వే ప్రాబ్లం ఆడ. ఎందుకు తెలుసా? కుదార్థంగా ఇంట్లో ఉండటానికి కూడా లేదు. అంటే ఎందుకు చెప్తానంటే, తిరగబడ్డ ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటుంటారు. అప్పుడు నువ్వు మంచి మార్గం చెప్పినా వాళ్ళకు నచ్చదు, నువ్వు మంచి మార్గంలో వెళ్ళమన్నా నచ్చదు. ఒకవేళ నువ్వు ఎందుకమ్మా ఇలాగ ఉండటము, ఇలా తిరగటము, ఎన్ని వ్యవహారాలు ఎందుకు? మన పద్ధతికి మనం ఉందాము, శుభ్రంగా మంచి మార్గంలో నడుచుకుందాము, ఏ పద్ధతి కలిగి దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళ్ళిపోదామంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒకటే ఒక మాట ఏమంటారు తెలుసా? అస్సలకి నాకు చెప్పటానికి నువ్వెవరు? నాకు చెప్పడానికి నువ్వెవరు అసలు? నీ ఇష్టం ప్రకారం వదిలేస్తున్నానని ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగుండదంట. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, తిరగబడిన ప్రజలకి ఏంటంట? శ్రమ. ఆ శ్రమ బయటకు చెప్పుకోలేరు, లోపల దాచిపెట్టుకోలేరు. ఎలా మనకు తెలుసు శ్రమ అంటే? మీరు అనుకున్నట్టుగా ఉంటారు శ్రమ. కొంతమంది కూర్చుంటారు, బాగా మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతుంటేనే కళ్ళము నీళ్ళు గారిపోతుంటాయి. ఎందుకు కళ్ళము నీళ్ళు గారిని అంటే ఏదో గుర్తొచ్చిందిలే. లోపల ఏముందో మనకు తెలుసు అక్క. ఎవరికే ఏముందో మనకు తెలియదు. నిజముగా దేవుణ్ణి యథార్థంగా నమ్మినోడు ఎప్పుడు సంతోషం ఉంటాడు నా దృష్టిలో. కష్టం కదా అంటే ఉండాలి. అదే మాట్లాడుతాడు ఇక్కడ చూడండి. బైబిల్ గ్రంథం మీ అందరికి అర్థం కొట్టని చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము వారి గురించి మాట్లాడుతున్నాను. కొద్ది మాటలు చెప్పి ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు. ఎవరిని చంపడానికి? ఏమి ఎరగనోళ్ళ మీదకే వస్తారు మన ఎత్తి మీద. ఇంట్లో నువ్వు నోరు అంటే అసలు నోటి మెత్తగా ఉన్నావా, రోజు నీకు తనుడి. నోటి మెత్తగా లేకుండా ఏం చేయాలి అంటే అప్పుడప్పుడు మనం ఏం ఆడుతాం తెలుసు? ఒక పదం ఏం ఆడుతాం చెప్పండి? ఓర్చుకోవటం వల్ల కాక కోపంతో తిట్టేస్తావు. నేను తిట్టను అనే వాళ్ళు ఊరిలేరాడా? నేను చెప్తున్నాను ఒక దేవుని సేవకుడిగా, నేను తిట్టను, నా నోటికి బూతులు రావు అనే వాళ్ళు ఎవరం లేము. ఎందుకంటే ఇక్కడ మీకు మొదట్లో చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ యొక్క ఎద్దు మొండికి తిరిగిపోతున్నప్పుడు వదిలేయాలి. దాని ఎమ్మిటి పోనివంటే నీకు దెబ్బలు తప్పవు.
దాన్ని పట్టుకుంటే దెబ్బలు పొదుగుటి అదేనే పగ్గం అంటారు, మోక అంటారు. పొడుగుడు తీసి నేను పట్టుకుంటానని ఆగితే లాక్కొని పోతున్నప్పుడు నువ్వు ఎంత దూరం ఉరుగుతావు? ఎంత దూరం ఉరుగుతావు అమ్మా? ఇక్కడ నుంచి ఉదాహరణకు ఆ ఊర్లో దాకా ఉరుగుతాం. అది దారిని పోద్దా? దారిని పోద్దా కదక్క? ఆడికి బాగా ఏం చేస్తుంది? ఇటీవల కంపెనీలో ఆ కంపెనీ జరగబడుతుంది. నువ్వు ఆగబట్టాలి, దాంతో ఇరుగునుకో ఆ కంపచ్చట్లో నీ పరిస్థితి చూడు. నువ్వు అంటూ దానికి ముళ్ళు గుచ్చుకుని దానికి గుచ్చుకున్న లెక్క లేదు. దానికి లెక్క నీకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అనవసరంగా దాని చోడిపోయి చెయ్యి అంతా కొక్కుందే, కాళ్ళన్నీ ముళ్ళు పడ్డాయి, బుద్ధింటే పోకూడదని నువ్వంటావు. అదేమందు ఈ పనికి తిరగబడిన వారితో నువ్వు పట్టించుకుంటే చివరికి నీ బతుకే పాడైపోద్ది. అంతే. పట్టించుకుని మనకు కొద్దిగా ఒక 2-3 గంటల తోడి లేదా ఒక కొద్దిగా ఆలోచించనుకో, అప్పుడు నువ్వేం మాట్లాడతావు తెలుసా? ఏం మాట్లాడతావమ్మా? కొట్టలేవు. కొడతావా? కొట్టలేవు. మరి ఏం చేస్తావు? చూడండి, బైబిల్ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చింది. 6:14. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. జోడి అంటే తెలుసా? జోడి అంటే తెలుసమ్మా? జతగా సావాసం. మనకు సావాసం ఎక్కువ వాళ్ళతో తెలుసా? విశ్వాసంతో సావాసం అనేది మనకు వాళ్ళతో సావాసం. పొద్దుగూకులు వాళ్ళతో మాట్లాడుతుంటా. వాళ్ళతో మాట్లాడుతున్న మాటలలో నిజంగా చెప్తాను, నేను కూడా చెప్తున్నాను, వాళ్ళతో వ్యవహారాలు పెట్టుకుంటుంటే ప్రార్థన టైం అవుతుంది కూడా మనకు తెలియదు. అదే పిచ్చి. ఇంకా కొద్దిగా ఎక్కువ చేసిన అనుకో రేపు పొద్దున ప్రార్థన కూడా రావు. ఇంకా 4 ఎక్కువ చేసిన అనుకో వాళ్ళతోనే కలిసి తిరిగేస్తుంటాం. ఇంకా 4-5 అబద్ధాలు ఆడుతుంటావు, బుద్ధి మాటలు మాట్లాడుతుంటావు, అవి చేస్తుంటావు. ఎందుకు వెళ్తున్నంటే జోడి. అప్పుడప్పుడు నేను చెప్తున్నాను చూడండి, అప్పుడప్పుడు నేను కొన్ని విషయాలలో చెప్తుంటాను, బాగా చెప్తుంటాను. కొంతమందితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయమని చెప్తాను. మన కంట్రోల్లోకి వాళ్ళని తెచ్చుకోవాలి, కానీ వాళ్ళ కంట్రోల్లోకి మనం బాగకూడదు. మన కంట్రోల్లోకి వాళ్ళకి తెచ్చుకునేంత స్తోమత మన దగ్గర లేదు. ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి చెప్తున్నాను, మన కంట్రోల్లోకి వాళ్ళని తెచ్చుకునేంత టాలెంట్ మన దగ్గర లేదు. మనమే వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోమని కూడా చెప్పగలరా? చదువుతారా? మీరు వాక్యం చెప్పరు, వాళ్ళు అన్నీ చెప్తారు. మీరు వాక్యం చెప్పరు, వాళ్ళు అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పినవి మీరు మైండ్లోకి పోయి ఎక్కించుకుంటారు తెలుసా? ఎట్ట ఎక్కించుకుంటారు తెలుసా? బ్యాంకులో డబ్బులు వేసినట్టు చెప్పినవి ఎక్కించుకుంటారు. వచ్చి అంటారు, నాకు అప్పుడప్పుడు నవ్వుతుంటారు, కొంతమంది చదువుతుంటే పిల్లలు చదువుతుంటారు వచ్చి అంటారు. సమాజం పూర్తిగా చెడిపోయింది. నువ్వు ఎప్పుడు చూసినావు? నువ్వు చూసినావు పోయి? లేదు. నిన్న ఒక మనిషి వచ్చి నాతో ఏం చెప్తారో తెలుసా? అందరూ పనికి మాలినోళ్ళే. అబ్బో, వాళ్ళు పనికి మాలినోళ్ళు చెప్తే నువ్వేనవా? ఊరు చెప్పారు పనికి మాలినోళ్ళని. ఒక మనిషి చెప్పారు. ఏం చెప్పారు? భలే చదువుతా పొగ పెట్టి ఇది చెప్పారు, అవసరానికి నన్ను వాడుకున్నారు, తర్వాత నన్ను వదిలేశారు, తర్వాత నా వ్యవహారం తీశారు. ఎట్లా అట్లాంటి ఒక్కళ్ళ మంచోళ్ళు లేరు. ఈ పనికి మాలిన వ్యవహారాన్ని నువ్వు కూర్చొని నువ్వు కూడా పనికి మాలినోడివేగా. మీరు అనుకోవచ్చు తప్పేముంది? తప్పు లేదని నేను తప్పుందని చెప్పినాక, ఎద్దుతో పగ్గం పట్టుకోకపోను అంటే మళ్ళ కంపలలో చీలిపోవాల్సింది ఎవరైనా. వదిలేయి, దారిని వరకు పో. అలివి కాకపోతే వదిలేసాయి. పక్కన కూర్చుని భలే మాట్లాడతారు తెలుసా? అంటే నేను మాట్లాడుతాను ఎప్పుడు చెప్పలేదు, ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్పలేదు, ఊరితో చెప్పట్లా. కొన్ని మాటలు చెప్తున్నప్పుడు వెంటనే నోరు మొయ్యి అని చెప్పు. ఎందుకు నాకు చెప్తావా మాటలు? మనం నోరు ముయ్యం, ఏం చేస్తాం? వాళ్ళ నోరు ముయ్యం, మన నోరు మూసుకొని చెవులు తెలుసుకుంటాం. అవునా, నిజమా, అవునులే, నేను కూడా చూసిన. అబ్బా, యాడ చూసిను? నేను పొద్దున టైం పాస్ కోసం అటు పోతుంటే నేను చూసిన. ఈ పనికి మళ్ళీ ఎవరాలు నీకు అవసరమా? ఇక్కడ నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఇంకా మాటల్లో కూర్చుకుంటే నిద్ర ఉంటుంది. మీరు అనుకుంటారు ఏందని? నేను చెప్పలేదు, బైబిల్ గ్రంథం చెప్తాను. అవిశ్వాసికి విశ్వాసితో ఏమి జోడి? పనికి మాలిన విషయాల్లో జోడి వద్దు. వాళ్ళకి బాగలేనప్పుడు పోయి చూసిరండి, తప్పులేదు. వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించరండి. వాళ్ళకు నష్టం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడరండి. వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు నీ దగ్గర అన్నం ఉంటే పెట్టిరా.
పనికి మాలిన విషయాలను తీసుకొచ్చుకోవద్దు వాళ్ళ దగ్గర నుంచి. పనికి మాలిన విషయాలను తీసుకొచ్చుకోవచ్చు. అందుకే చాలాసార్లు నేను పిల్లల దగ్గర పోతున్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, ఒకటే అంటుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడాలనుకుంటారు, నన్ను చూడగానే నోరు మూసుకుంటాను. నేను ఒకటి చెప్తాను, మీరు సిగ్గుందా లేదా, బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాను, నువ్వు మొఖాన్ని అనేస్తాను. మీరు అట్లా అంటారుగా, బుద్ధి లేదు ఈ మాటలు చెప్తున్నా, తెలివి లేదానా, ఈ మాటలు నాతో పలుకుతున్నావు ఏందని అంటవా? అలాంటప్పుడు వాళ్ళతో మనకు సంబంధం వద్దు. మంచితో సంబంధం ఉంచు, తప్పు లేదు. వాళ్ళకి ఇబ్బంది లేనప్పుడు పోయిరా. వాళ్ళకి బాగలేదు అనుకోండి, అనారోగ్యంతో ఉన్నారనుకోండి, పోయి చూసి నీ చేతనైతే ఒక కాయ ఇచ్చిరా, తప్పు లేదు. ఒక కాయ కూడా ఇలాకపోతే పోయి కొద్దిగా మాట్లాడి, బాగున్నావు అక్క, బాగున్నావు అన్న, మాత్రలు వేసుకోమ్మా, బాగుండని చెప్పిరా. అబ్బాయి ఎటకన్నిటికీ బాగు, అసలు అడుగు కూడా పెట్టడం, పనికిరాని వ్యవహారాల గురించి మాట్లాడుకుంటారు. అందుకన్నారు, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీరు మిద్యానీయులతో, అమోనీయులతో, అమాలేకీయులతో మీకేం సంబంధం? అవసరమా? ఎవరికైనా అవసరం ఉండొచ్చా? మనమంటాము తప్పే ముందే మాట్లాడుతుంటే, నేను ఎప్పుడైనా తప్పు అని చెప్పిన మాట్లాడుతుంటే, పనికిరాని విషయాలు వద్దు. పనికిరాని విషయాలు నువ్వు డిస్కస్ చేస్తున్నావంటే, పనికిరాని వాళ్ళతో సంబంధం పెట్టుకుంటున్నావంటే, నీవు వాళ్ళతో ఏకమైపోవటానికి రెడీ అయిపోయావు. నేను నువ్వు మార్చలేవు. ఇప్పుడు ఇంట్లో వీళ్ళతో టార్చరు, నువ్వు అల్లటి చూస్తున్నావు కదా, ఏడ మాట్లాడుతున్నావు కదా, ఇక్కడ ఏం తలకాని, నీకు ఎందుకు అసలు నువ్వు ఎంత పర్ఫెక్టు? నీలో కలంకం రావచ్చా? మీరు ఎప్పుడెప్పుడు మంచినీళ్ళు పట్టుకుంటారు కదక్క, మంచినీళ్ళలో బురద నీళ్ళు ఎప్పుడైనా చూసారు మీరు? మంచినీళ్ళలో బురద నీళ్ళు ఎలా వచ్చాయి? కలిపితే వచ్చాయి. ఎవరు కలిపారు? నీ మనసు కళంకం లేని, నా మనసు కళంకం లేదు. ఇప్పుడు నాకు డౌట్లు వస్తున్నాయి అంటే నా మనసులోకి బురద నీళ్ళు వచ్చిందని అర్థం. అంతే, ఏది పరుచుకోకూడదు. అంత పర్ఫెక్ట్ ఉండాలంటే వండకపోతే వదిలే. దేన్ని దేన్ని? యేసు ప్రభువుని అని చెప్తాను నేను. మీరు ఏదైనా అనుకోండి, నేను యేసు ప్రభుని వదిలేస్తే ఎట్టయ్యా పరలోకం రాదు కదంటే, ఎట్టున్నా కూడా వస్తుందా? ఎట్టున్నా రాదు. రావాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. నేను నరకానికి పోతుంటే నువ్వు చూస్తూ ఉండంతే. నువ్వు నన్ను ఆపాలనుకోవటం నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అర్థమైందా? బాగా గమనించండి, అర్థమైందా? ఎవరి వల్ల కాదు. అందుకని మనుషులతో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రతి మనిషి జీవితంలో ఇది కావాలన్నాడు. చూడండి, విశ్వాసకి అవిశ్వాసకు ఏమి జోడి? చదవమ్మా. ఏంటంట? నీతికి దుర్నీతితో సాంగత్యం అంటే స్నేహం. ఇప్పుడు ఎవరితో స్నేహం అనేది? స్నేహం. బాయ్ బాయ్, టాటా, సీయు. స్నేహం ఎలా? మీరు అనుకుంటారు, ఒకవేళ పర్లేదులే వాళ్ళతో స్నేహం చేద్దామంటే నేను ఇరిగించి పక్కన కూకుంటాడు. ఇప్పుడు ఏమంటారంటే, మీరు అందరూ పల్లె కూర్చుంటారు, పాపం బాగా పర్ఫెక్ట్గా ఉంటారు. అప్పుడు అంటారు బాగా మంచి రసవత్తులు ఉంటుంది అక్కడ. ఏంటిది? గొడవ. వెంటనే సాక్ష్యం ఏం చెప్తారు? కావాలంటే ప్రకాష్ నాయుడు సాక్ష్యం కావాలంటారా? నువ్వు చూడాలి ఆ రోజు అన్నం పండిందే, నన్ను తీసుకొచ్చి పెట్టేవేంద్ర మధ్యలో అంటే నువ్వెందుకు కొనమన్నారాడా? సాక్ష్యం ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? అట్లా అనలేదంటే, ప్రార్థన పోతుంది అబద్ధాలన్నీ అన్నదంటే, ఈ ఒక్క మాట నిజం చెప్తే ప్రార్థన పోతే బాగుపోతుంది. మధ్యలో ఇరక్కపోయినవుగా, ఇరికిచ్చాడుగా. అసలు నువ్వు వాడు ఉండకపోతే అర్థం కాల. వాడు వేసేటువంటి ఆ యొక్క జిత్తులు మారి నక్క అంటారు, జిత్తులు మారి నక్క కంటే ఒక డేంజర్ వాడు. వాడు వేసేటువంటి ఆ కుయుక్తులను పడిపోకుండా ఉండాలంటే నీకు ఈ బైబిల్ జ్ఞానం ఎక్కువ ఉండాలి. మనకు అంత ఎక్కువ లేదు. ఉందా? ఆదివారం చెప్పిన వాక్యం మళ్ళీ ఆదివారానికే మనకు గుర్తుండదు. మనకు అంత ఎక్కువ ఉంటుంది బైబిల్ వాక్యం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు మహారాజు ఒక మాట మాట్లాడుతాడు. ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎవరి హృదయాలలో వాక్యం ఉండదో వాళ్ళకి పాపం చేసే ఆలోచన రాదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, అవిశ్వాసికి విశ్వాసతో ఏమి జోడి, నీతికి దుర్నీతితో
ఏమి సాంగత్యం, బాయ్ బై టాటా సీ బాగుంటారు, హాయ్ బాగున్నావా పొద్దున్న లేస్తే వాళ్ళతోనే. వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆడేమన్నా ఉంటుంది, ఒక్క అరగంట పోయి ప్రార్థన దాకా పోయి వస్తానని చెప్పేసి బైబిల్ తీసుకుని వచ్చి ఆడ కూర్చొని మళ్ళా పోయి ఆడనే వ్యవహారం పెట్టుకో. ఇక్కడ దాకా ఊరమ్మన్నారండి, ఎక్కుద్ది ఇది, అస్సలు ఎక్కదు. మీరు అనొచ్చు కూర్చొని మాట్లాడొద్దని నేను అస్సలు చెప్పను. ఎవరితో నేను మాట్లాడు, నీతి కలిగిన మాట్లాడు, అవినీతి కలిగిన మాటలు మాట్లాడు. వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా, వీళ్ళ దగ్గర కూర్చుంటే మనం ఏంటో మాట్లాడితే ఒప్పుకోరు, మంచి మాట్లాడాలన్నట్టు ఉండాలి. నేను చూసినప్పుడు అలా ఉండాలంటే ముందు నువ్వు మంచి మాట్లాడాలిగా. అప్పుడప్పుడు మీరు సమరీ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్కషన్ ఎలాంటిది, మంచే, చెడు ఏం లేదాడ. మన డిస్కషన్ మంచితోనే ఉండాలి, చెడుతో ఉండకూడదు. వాళ్ళు అప్పుడప్పుడు మనకి ఇంజెక్ట్ చేయాలని చూస్తారు పాపం. వాళ్ళకున్న ఆశ అయితే నీకు తెలుసా అంటారు. ఆ అన్నది ఎవరు తెలుసా, ఎవరమ్మా నీకు తెలుసా అన్నది ఎవరు ప్రారంభంలో దెయ్యం. ఇప్పుడు వచ్చి కూడా అంటారు, పక్కన కూర్చొని కటక్కన వచ్చి కూర్చొని, అక్క ఇది నీకు తెలుసా, ఏది నాకు తెలియాల్సిన అవసరం లేదుగా, తెలియంది నాకెందుకు చెప్పాలి, ఇప్పుడు ఏం లేదు చెప్దామని, వద్దులే అట్లాంటి వెనకోసం లేదు నాకు, అసలు అట్లాంటి విషయాలు చెప్పొద్దు, ఇంకోసారి అట్లాంటి చెప్పే పని నువ్వు కూడా నా ఇంటికి రావద్దు. అంత మంచి వాళ్ళమా, అసలు ఏదో తెలుసుకున్నంత మాత్రం తప్పు లేదుగా, తప్ప లేదా. దావీదు మహారాజు మాట్లాడుతారు కీర్తన గ్రంథంలో, పాపాత్ముడంట తన మంచం మీద పరుండి పాపపు ఆలోచనల గురించి తలంచుకుంటూ పడుకుంటాడంట. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చేవాడికి, ఇప్పుడు పాపాత్ముడు కాబట్టి అదే మంచివాడికి ఆలోచనలు వస్తాయి. దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం అని ధ్యానించేవాడు. ఇక నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, ఎక్కడ ఉన్నా కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానిస్తుంటే నీకు ఈ పాపాత్ములతో పని ఏముంటుంది. అప్పుడు ఏమంటారు తెలుసా, నువ్వు మనుషులతో కలవకుండా ఎక్కడ నిన్ను ఉండమని చెప్పాలా, ఏమన్నాడు, సర్వ సమాజంలో నువ్వు బతకాలి, సర్వ సమాజంలో నువ్వు బతకాలి, నీవు బతికేటట్టుగా నువ్వు ఎక్కడ బతికినా పర్ఫెక్టే. అందరూ తెలుసో తెలియదు, చేప ఎక్కడ ఉంటుందమ్మా, నీళ్ళలో ఉంటది, తగిన వరకే తాగుద్ది నీళ్ళు. నీళ్ళలో ఉన్నా నేను అన్ని తాగితే, నువ్వు కూడా ఊళ్ళో లోకంలో ఉన్నాను, నేను మనుషుల మధ్య ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు అన్ని చేసుకునే చివరకు నువ్వు కూడా అంతే. ఎంతవరకు అప్పుడప్పుడు చెప్తున్నాను మీకు, ఎక్కడికైనా పోయినప్పుడు కూర్చొని 10 మందితో కూర్చొని మాట్లాడు తప్పులేదు, ఎక్కడైనా కూర్చొని కొద్దిగా ముచ్చట తప్పు లేనే లేదు, అసలు నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ నీతికి అవినీతితో ఎక్కడ సాంగత్యం ఉంది నాకు అర్థం కాలేదు. ఆ సాంగత్యాన్ని తెంచాయి. ఎవరైనా మన ఫ్రెండ్స్ అయినవాడు అనుకోండి, ఆ గడప దాటి లోపలికి వచ్చారంటే కొన్ని మంచి మాటలు మాట్లాడడానికి రావాలి, పనికి వాళ్ళు మాట్లాడటానికి వస్తుంటే రేపు నుంచి నా ఇంటికి రావద్దని చెప్పి. వాళ్ళు మనోళ్ళైనా ఇంకొకళ్ళైనా, మనోళ్ళే కాదు అందరూ ఒకళ్ళే, వద్దు అలాంటి విషయాలు చెప్పొద్దు వచ్చి. ఎందుకంటే మనమంతా వీక్నెస్, మనం బలవంతులు అనుకున్నారా, వాక్య విషయంలో బలవంతులమే కానీ, అంటే వాక్య విషయంలో మొండేలమే కానీ ఎక్కించుకోకుండా ఉండటానికి పనికిరాని విషయాలు ఎక్కించుకునే విషయంలో చాలా మృదువైన వాళ్ళ. వద్దన్నా ఎక్కిపోతాయి. 3 రోజుల క్రితమో, 3 వారాల క్రితమో, 3 నెలల క్రితం ఒక మాట ఎప్పుడో చెప్పుండొచ్చు, ఆ మనిషిని చూడగానే కటిక్కని గుర్తొచ్చేదా నీకు వాళ్ళ గురించి ఆ మాట, నాకెందుకు అర్థం కాదు. మరి వాళ్ళని చూడగానే గుర్తొచ్చేస్తుంది, అవును ఎలా గురించి కదా మనం చెప్పింది ఆ మనిషి. వాక్యం చెప్పినప్పుడు నన్ను చూసినప్పుడల్లా వాక్యం నేను చెప్పింది గుర్తు రావాలిగా. మరి 2 సంవత్సరాలైన కూడా ఆ మనిషిని చూడగానే గుర్తవుతుంది. అంత లోపల ఏమైపోయింది, కరుడు కట్టుకుపోయింది. కడిగేయొద్దు. మీరు ఎప్పుడైనా సంగటి కొండ ఒక దోమేరక్క సంగటి చేసుకుంటారా, అలవాటు ఉంది అందరికి, ఓకే మంచి దేవునికి స్తోత్రం. సంగటి కొండ కడుగుతారా, పైన కడుగుతారు అందరూ బాగానే, లోపల కడగాలి. పైన కడగటానికి మనమైన కడుగుతాం, లోపల కాదు. లోపల ఏం చేయాలి, గేకాలి. కడగకూడదు, కడిగితే రాదు, గేకాలి. నానబెట్టి అదేదో చెలపెంక బలపెంక తీసుకొని గరా 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 గేకితే అప్పుడు అలాగే మన హృదయంలో కరుడు కొట్టుకుపోయిన ఆ అంటారు చూడండి, ఆ మాడిపోయినటువంటి కొన్ని పనికి మాలిన వ్యవహారాలు ఉన్నాయి, అవి గీక్కుంటే గానీ బయటకు పోవు. లేకపోతే బయటకు వచ్చినది ఆలోచన, లోపల ఉన్నది ఆలోచన, ఇంట్లో కూర్చున్నది ఆలోచన, బయట కూర్చున్నది ఆలోచన, పనికాడికి పోయినది ఆలోచన, ప్రార్థన పోయినది ఆలోచన, దాడికి పోయినది ఆలోచన. వాళ్ళని చూడక వద్దనుకున్నా గుర్తొచ్చేస్తుంది. ఎందుకు రాదు, వద్దనుకున్నా గుర్తు రాదు.
ఇప్పుడు మళ్ళా దాంట్లో సంగటి చేస్తే మాడి ఇంకొక ఎక్కువ మాడి ఇంకొక ఎక్కువ మాడి తర్వాత ఆ కొండ సంగటి చేయడానికి పనికి రాకుండా పోతుంది. నీ జీవితము వాక్యం వినటానికి పనికి రాకుండా పోయినప్పుడు నువ్వేం చదువుతావు? ఈ ఆడికి కూడా ఒకటే, ప్రార్థన కూడా ఒకటే, ఇంకో దిక్కు కూడా ఒకటే, ఆడికి కూడా ఏం లేదు, అంతా మామూలే. అసలు నీ జీవితంలో మారావు నువ్వు. అసలు నువ్వు మారితే కదా, నీ బతుకు మారితే కదా, నీ పద్ధతులు మారితే కదా, నీ ముచ్చట్లు మారితే కదా, నీ వ్యవహారాలు మారితే కదా, నీ పద్ధతులు నీ ఆలోచనలు మారితే కదా. అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, కొంతమంది కూర్చుంటారు. నేను ఒకటే చెప్తాను, మొఖానే చెప్తాను ఊరికైనా. ఏ పని చేసిన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, వచ్చి బాగా మందేసి వచ్చి ఏమన్నారంటే, బాగా వచ్చి కూర్చొని కొద్దిగా మాట్లాడుతుంటే నేను బాగానే మాట్లాడతాను ఊరితో. నేను తర్వాత నేను మళ్ళీ ఎందుకు ఒకసారి బండి వచ్చి అడిగాడు. నేను చెప్పాను, నువ్వు మందు దాగన పోయే పని అయితే నా బండి ఊరికేనని చెప్పాను. నువ్వు మందు దాగన దేశం పోతావు, వైన్ షాప్ కాడ పెడతావు, ఆడ ఊరు ఒకళ్ళు ప్రార్థన పోయి ఉంటారు కదా, ఫోన్ చేసి పాస్టర్ గారు మీ బండి ఏడుంది అంటారు. అప్పుడు పాస్టర్ ఏమో లోపల ఉండేమో మామూలు అనుకోరా, మీకు అర్థం కాదా? నా బండి అందరూ గుర్తే కదా, ఇప్పుడు చుట్టుపక్కల గురి కాడల్లా నా బండి గుర్తే కదా. పాస్టర్ గారు ఏంటంటారు, అన్న బండి ఏడుంది, అసలు ఇడికెందుకు వచ్చింది? నేను ఒకటే చెప్పాను, ముద్దు ముఖం ఆటం ఏం లేదు, నువ్వు బుద్ధి పుడితే ఉండు, లేకపోతే లేదు, నీకు అసలు పని లేదు. నా బండి కానీ నాకు సంబంధించినవి కానీ ఈయనే. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నీకు ఏదైనా ఓకే, పర్ఫెక్ట్ లేకపోతే ఎవరికైనా ఒకటే. ఇప్పుడు పిల్లలు ఎవరన్నా వచ్చేటోళ్ళు వాళ్ళు అంటారు, వాళ్ళకి అన్న బండి తెచ్చుకోమంటే వాళ్ళు అంటారు, అబ్బో ఆయన దొద్దులు అంటారు. నేను చాలా మంది చెప్తాను, వాళ్ళు ఏ విషయంలోనైనా అవసరానికి ఎంతవరకు సరుకులు తెచ్చుకుంటావు పోయి తెచ్చుకో, కూరగాయలు తెచ్చుకుంటా పోయి తెచ్చుకో, హాస్పిటల్కి పోతారు అంతే. ఇంతకు మించి మోకిస్తాను కనవా, నువ్వు ఇంట్లో పడిపోయినా ఓకే. మా నాన్న చనిపోయినప్పుడు చాలా మంది వచ్చి అది అన్నారు. నేను ఒకటే చెప్పాను, నాకు సంబంధమే లేదు, మీరు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటి, అవసరమైతే కొక్కులేని తీసుకొచ్చాను కొంత తీపిస్తాను. నాకు సంబంధం లేకుండా చేసారు అంట, అందరు చేసుకోరు, నాకు కూడా తెలియదు వాళ్ళు ఊరు చేసేట్టు కూడా. నాకు అసలు రూపాయి కూడా నేను చేయలేదు ఊరికి కూడా, నాకు కూడా సంబంధం లేదు. చెప్తున్నాను అంతే, మొహమాటం లేకుండా కొన్ని విషయాలు ఉండాలంతే. ఏమన్నా అనుకుంటారులే, పాపంలే, బీ తెలిస్తే తర్వాత నన్ను అనుకుంటారు అందరూ. మనం అనుకోవచ్చు తప్పేముందులయ్యా అంటే, తప్పేమీ లేదు. తర్వాత ఏదైనా జరిగితే మీరు ఏమైనా ప్రాబ్లం కూడా అని ఉంటారు దానికి. అసలు నీకు గుర్తుండొచ్చుగా, ముందు నిన్నూరు ఏమంటారు, నన్ను అంటారు, మళ్ళా దెబ్బలు నాకే. 2 దెబ్బలు ఒకటే. అందుకని చాలా జాగ్రత్త ఉండాలి. అందుకని చెప్తాను, నీతికి దుర్నీతికో సాంగత్యం సంబంధం కాదు, సాంగత్యం ఉండకూడదు, స్నేహం ఉండకూడదు. మీరు ఎప్పుడప్పుడు ఊరితో స్నేహం చేస్తారు, తెలిసి బలి కూర్చొని మాట్లాడుతున్నా నేను చెప్తాను. వాళ్ళు అంటారు, నేను 2 సార్లు చూస్తాను, లేదని కుదిరేస్తాను, నేను బయట నా పాటికి నేను పోతాను. ఎందుకంటే వాళ్ళు దాంట్లో అంత మునిగిపోయినప్పుడు నన్ను పడుచుకుంటారా, నన్ను పడుచుకోలేదంటే ఊరిని పడుచుకోలేదని. నా ఇంట్లో వాళ్ళ గురించి అందరం చూడండి, నా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాను నేను, నన్ను పడుచుకోలేదంటే ఊరు పడుచుకోలేదని. మ్యాన్ దేవుడిని పడుచుకోవాలి, వదిలేస్తాను. తర్వాత అంటారు, ఏంటి అన్నం ఇంతతో ఎవరి మీదని ఎప్పుడు అడగను నేను, ఊరిని కూడా అమ్మాయిని కూడా అడగను అసలు. అందరూ కూర్చొని ఊరి దగ్గర కూర్చొని మాట్లాడతాను, 1-2 సార్లు చూస్తాను, వదిలేస్తాను అంతే. అయ్యా ఏంటంటే నాకు అవసరం ఏముంది అసలు, ఈ పూట నేను చచ్చిపోతాను, రేపొద్దున అమ్మాయి చచ్చిపోతుంది, అడిగిపోతే ఇద్దరం నిలబడతాం వరుసలో, ఊరి తీర్పు పాడుకుంటుంది. ఏం పాస్టర్ గారు నువ్వు పాస్టర్ అమ్మ చెప్పలేదు, లేకపోతే మీ అక్క కొడుకు చెప్పలేదు, మీ అక్క కూతురు చెప్పలేదు, మీ అమ్మలో అవన్నీ ఆడేముండవు, అంతా ఒకటే ఆడ, అంతా ఒకటే కదక్క, అంతా లెక్క ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది, అవునా కదా? మేము ఇప్పుడు మీరు కూడా చాలా మంది ఇప్పుడైతే అంతా మారిపోయింది ఏమిలే. ఇదివరకు అయితే నాకు తెలిసి అక్కడ అనంతపురంలో నేను చదువుకుంటున్నప్పుడు అక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అంతర్ పాపము వాళ్ళు రెడ్డి గారు ఆ ప్రాంతంలో నుంచి ఉండేవాళ్ళు, బేపన వాళ్ళ అతను రెడ్డి గారు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా. వాళ్ళతో ఉండటం వల్ల నేను మటను చికెను అంటే నాన్ వెజ్ తినటమే 6 సంవత్సరాలు మర్చిపోయాను. వాళ్ళతో ఉంటే తినటం మర్చిపోయాను. ఎందుకంటే వాళ్ళు అంటారు, తిండిలే అంటారు, మీతో ఉండి నేను తిన్నా కూడా లోపల ఇంకోటి ఉంటుంది అని. అసలు అది తినకపోతే పంపలే మునిపోయింది, మానుకున్న 6-7 సంవత్సరాలు మానుకున్నా తినకుండా. ఇప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి అంటాడు, సంక్రాంతి పండుగ కూరిగిపోతాడు, వత్త అని కారాలు అని నరసలు అయితే తెస్తాడు. నేను తెచ్చిన తర్వాత ఏంద్రో చాలా తెచ్చుకోవడం అది అంటే నేను ఇస్తాడు, పాపం అన్నీ పెడతాడు. అప్పుడు ఏమంటే ఏంద్ర తిండి తీసుకొచ్చుకున్నట్టు వాడు ఏమంటారు తెలుసు, ఇదంతా నా భాగం అంటాడు. భాగం ఏంటంటే మా ఇంట్లో అంతే 10 మంది ఉంటే 10 భాగాలు పెట్టుకుంటాడు, 5 ఉంటే 5 భాగాలు అంట, నా భాగం నేను ఏమేం చేసుకోవచ్చు అంటారు. చేసింది వాళ్ళు కదంటే అవును భాగం అంట, నిజంగా అది లెక్క. నేను అనుకుంటున్నాను ఇప్పుడు అనిపిస్తే అప్పుడు డౌట్ వస్తుంది, నిజంగా రేపు లెక్క ఎవరి వాళ్ళకే.
నాకు ఆయన చెప్పలేదే, మా ఆయన నాకు చెప్పలేదే, ఇవన్నీ ఉండదు. నీకు తెలుసా తెలియదు, లెక్క అట్నే ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పరీక్షలు రాస్తారు, మార్కులు వేస్తారు, వేసిన తర్వాత చాలా మంది ఉంటారు. ఒకడికేమో బాగా చదివిన వాళ్ళకి 350 వస్తాయి, చదవని వాళ్ళకేమో 600 550 వచ్చిన తర్వాత వీళ్ళు పోయి వీళ్ళు కాపీలు రాసినాడు. కాపీలు రాస్తే ఎందుకు, మార్కులు వచ్చినా రాలేదా? తర్వాత ఇంటర్మీడియట్ కూడా తర్వాత అవన్నీ పక్కన ముందు మార్కులు లిస్టులో మార్కులు ఉంటాయా లేదా? కాబట్టి ఇది అదే చెప్తాను, ఊరి లెక్క నీ లెక్క నీదే, నా లెక్క నాలేదు. మరి భూమి మీద ఉన్నప్పుడు నువ్వు భార్యవు, నేను భర్తగా, నీ బాధ్యత నీది, నా బాధ్యత నాది. నీకేదో ప్రేమ వలవించకపోతే నువ్వు చూపించుకోవచ్చు, నేను చూపించుకోవచ్చు, కానీ లెక్క దగ్గర మాత్రం ప్రేమలో కేమలేమంటావు ఉంటాయా? మీరు అనుకోవచ్చు బైబిల్ ఏడుందంటూ. యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు, ఆయన దగ్గరికి వచ్చి పడగాడు, అయ్యా ఒక మనిషి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు లేకుండా ఆయన చచ్చిపోయారు. తర్వాత తన తమ్ముడు చేసుకుని ఇలాగా 7 చేసుకున్నారు. పునరుత్థానం ముందు ఏమో 7 ఊరికి భార్య అవుతుందంటే, అరే మనుషులారా, పునరుత్థానం ముందు పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకొనబడరు, భార్య లేరు, భర్తలు ఉండరు, అందరూ సహోదరులు, ఎవరు లెక్క వాళ్ళదే. అది గుర్తుపెట్టుకోవాలి మనిషి బతికేటప్పుడు. అందుకని చెప్తాను, ఎక్కడ ఏమన్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సంబంధం పెట్టుకుంటే మంచి నీళ్ళు కూడా ఏమి నీళ్ళు అవుతాయమ్మా? మురికి నీళ్ళు అయిపోతాయి. ఈ మురికి నీళ్ళు నువ్వు తాగితే నీకేమవుతుంది? అమ్మే, అదే శ్రమ. ఈ మురికి అనేది నీ ఇంట్లోకి వచ్చి జ్వరబడితే నీకు శ్రమ. అది బాధ అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు. మురికి వచ్చింది ఇంట్లోకి, ఆ మురికి నువ్వు కడగాల్సిన పని లేదు. మురికిని ఏం చేయాలి? మురికి నీళ్ళు పక్కన పెట్టి మంచి నీళ్ళు తెచ్చుకొని తాగు. నువ్వు మురికి నీళ్ళు బాగు చేయాలని ఎన్ని నీళ్ళు పోసినా మురికి పోద్దక్క. మరి ఏం చేయాలి? ఆ నీళ్ళను పారబోసి కొత్త నీళ్ళు పోయాలి. పారబెట్టడానికి ఒప్పుకోవుగా. అమ్మో ఇన్ని నీళ్ళు పారబోద్దామా అంటే, నేను ఎందుకు చెడ్డవాడిని అవుతా, నువ్వే చెడ్డదానివి, నన్ను మాట్లాడుతున్నావు అంటావు అనమాట. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? తర్వాత అమ్మా, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని తెలుసా? పొత్తులు పెట్టుకుంటారు కదా కప్పుడప్పుడు. పొత్తు ఉండొచ్చా చేపడితే వెలుక్కు? ఇప్పుడు లైట్ ఉంది, చీకటి ఉందా? కరెంటు పోద్ది, అప్పుడు లైట్ ఉండదా? ఉంటే ఒకటే. ఇప్పుడు వెలుగైన ఉండాలి నీలో. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది పిల్లలు కానీ ఎవరైనా మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్తుంటారు, మా అక్కలు కానీ, ఎవరు అన్న కానీ, మా బాబాలు కానీ, కుటుంబంలో జరుగుతున్న చిన్న సమస్యలు జరగకుండా ఏముండవు. వీళ్ళు ఏదైనా రాంగ్ స్టెప్ వేసాడు అనుకో, నేను ఒకటే చెప్తాను, చీకటి వచ్చింది అల్లల్లోని కానీ. అంటే నేను తర్వాత చెప్తాను, ముందు నిన్ను నువ్వు బాగు చేసుకుని తర్వాత జీవితాన్ని బాగు చేసుకున్నావు. ముందు నువ్వు బాగుండు, తర్వాత అందరూ బాగుంటారు. చీకటితో ఏమీ సంబంధం. ఎందుకంటే మనము లోబడనొల్లని ప్రజలతో సంబంధం పెట్టుకుంటే మనములను కూడా లోబడనొల్లని వారిగా తయారు చేస్తారు. అంతే. నువ్వు ఎన్ని చెప్పినా ఏం లేదు. ఇది ఇప్పుడు కరెంట్ లేదనుకోండి, దేశపై ప్లగ్లో పెడతా అలా, దానికి కూడా ఏమవుతుంది? ఇప్పుడు నీలో కరెంటు లేదు. కరెంట్ అంటే ఏంది? పొగరు, అహంకారము, పాపము అంటే ఏమి లేదు. దీన్ని తీసుకెళ్ళి ఆ దాంట్లో పెట్టి దీనికి ఏమొచ్చేస్తుంది? నువ్వు దాంతో సంబంధం పెట్టుకుంటే నీకు కూడా అదే వరాలు వచ్చేస్తాయి, నీకు కూడా అదే ముచ్చట్లు, నువ్వు కూడా అదే అంటావు. నువ్వు ఆడేందుకు కూర్చున్నావు, నువ్వు ఏడెందుకు ఉన్నావు, నువ్వు ఆడేం చేస్తున్నావు. అసలు నీకు పని ఏంది? ప్రార్థన చేయటం పని, ప్రార్థనలో ఉండటం నీ పని. వాళ్ళని తిట్టడము, వీళ్ళని అంటము, ఇంట్లో వాళ్ళని బూతు మాటలు తిట్టడం. అసలు ఈ మాట ఎట్టొస్తున్నా నీకు నాకు అర్థం కాలేదు. అసలు ఈ మాటలు నోరితే పలకటానికి అసలు మనిషి మీద లేకపోతే మనం ఏంది? అప్పుడే గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, ఎంతో ఎత్తుకు వెళ్ళిన వాడు ఏమయ్యాడు? దిగజారిపోయాడు. దిగజారిపోయిన వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం దిగజారాల్సిన అవసరమేమి? ఆమేన్. మనము దిగజారొద్దు. చేతనైతే పై నుంచి చెయ్యి నుంచి పైకి లాగాలిగా. నువ్వు కిందికి వస్తే నేను పైకి బానివాడు. మీరు ఎప్పుడైనా ఈత రానోళ్ళని చూస్తారు కదా, బావిలో పడిపోయారు అనుకోండి, ఈత వచ్చినోడు ఏం చేయాలి? వాడిని కాపాడటానికి వాడికి దొరకకూడదు, పక్క నుండి వాడు లాగాలి. వాడికి దొరికిన అనుకో, వాడేం చేస్తాడు? ప్రాణభయంతో నిన్ను లాగుతుంటాడు కిందికి. ఇప్పుడు ఇద్దరు మునిగిపోతారు. అప్పుడు అంటారు, ఈత రానోడు చచ్చిపోయాడు, ఈత వచ్చినోడు కూడా. కారణం ఏంది? ఈత వచ్చిన నిన్ను కాపాడుకుంటూ వాళ్ళని బయటకు లాగాలి. అట్లా కాకుండా వాళ్ళ చేతిలో పోయి నువ్వు చిక్కితే
వాడి ప్రాణభయంతో నేను లాగేస్తాడు కిందికి. ఇద్దరికి ఊపిరి ఆడక చేస్తారు, 2 శవాలు తీసుకొచ్చి బయట పెడతారు. ఇద్దరికి వాడికి ఈత రాదంటే వీడికి ఈత రాదు, మరి వీడికి వచ్చు కదా, మరి ఈత వచ్చినాడు ఎందుకు చచ్చిపోయాడంటే వాడు ఈయన్ని లాగేశాడు. ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్నోడితో సంబంధం పెట్టుకుంటే నిన్ను వాడు లాగేస్తాడు, జాగ్రత్త. వాడు పైకి రావాలన్న తపన, వాడు ఆశది రావాలన్న తపన, వాడిని నువ్వు పట్టి లాగుతుంటాడు. అప్పుడు నువ్వేమంటావు? కోపంతో ఏం చేస్తావు తెలుసా? ఏమంటే కోపంతో బూతి మాట్లాడతాయి నోటికి. అసలు రావచ్చా? కోపంతో అబద్ధాలు ఆడేస్తుంటావు, అసలు ఆడొచ్చా? కోపంతో ఇష్టం వచ్చినలా అంటుంటావు, అనొచ్చా? ఎంత బతికి ఆడ చావటం అవసరం. పెద్దలు అప్పుడప్పుడు సాగుతారు, ఎంత బతికింటే నాకు చచ్చినట్టు అవసరమా? నోటికి కంట్రోల్ ఉండాలి, మాటకు కంట్రోల్ ఉండాలంటే మన హృదయం కంట్రోల్గా ఉండాలి. అందుకని ఏమన్నారు తెలుసా? లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి పిలుస్తున్నాను అనంట. ఆ లోబడి నొల్లని ప్రజలు ఎవరు? ఇప్పుడు చెప్పాలి ఎవరు? ఈ రోజు వరకు కూడా ఒకవేళ అబద్ధాలు ఆడుతుంటే, ఒకవేళ చెడు ఆలోచనలు వస్తుంటే, ఒకవేళ మనసులో చెడు కోరికలు ఉంటుంటే, ఒకవేళ మనిషిగా మనం చెడు తలంపులు చెడు ఉద్దేశాలతో ఉంటే ఆ లోబడనొల్లని ప్రజలు మనమే. ఆమేన్. ఇశ్రాయేలీయులను పెట్టొద్దు మీరాడ, మనమే. ఇప్పుడు మన వైపు దినమంతా చేతులు ఎత్తి చాపుతున్నాడు అంటే ఎక్కడైనా వస్తాడేమని. చివరికి రాకపోతే ఏం చేస్తాడు? ఆమేన్. ఏం చేస్తాడు? ఎక్క వదిలేస్తాడు, చివరికి నాశనానికి వదిలేస్తాడు. కాబట్టి ఈరోజు నీతో నాతో చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, నీవు పర్ఫెక్ట్ అనుకుంటున్నావేమో, దేవుణ్ణి బట్టి నిన్ను బట్టి నువ్వు పర్ఫెక్ట్ కాదు, నన్ను బట్టి నేను పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు మనమలని పనిలో పట్టుకొని పాపంలోనికి లాగటానికి వచ్చాడు వాడు, పని పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు కోపం అవుతుంది మనకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తే మామూలుగా రాదు కోపం, ఎంత తెలుసు కదా, కంట్రోల్ చేసుకుంటుంటారు లోపల. కానీ యేసు ప్రభు కోపమే రాదు. ఆయనకంటే ఎక్కువ మనం ఇబ్బంది పెట్టలేదు, మనల్ని పెట్టింది అసలు ఇబ్బంది. కొన్నిసార్లు చూసినప్పుడు పాపం మనం ఒకసారి వచ్చినప్పుడు వీళ్ళు మీరు ఉన్నారు కదా పాపం, కొంచెం పెద్ద నోరు వచ్చేస్తుంది అలా. పాపం అంత అవసరం ఏంది? కోపం ఉంది, సమాధానంతో చెప్పుకుందాం, లేదనుకో వదిలేద్దాం. మనం నీతిమంతులమైతే ఆయన నీతిమంతుడై ఉంటాడు, మనం పర్ఫెక్ట్గా ఉంటే ఆయన చూసుకుంటాం. మనం ఎందుకు ఇవన్నీ చేసుకోవడం నాకు అర్థం కాలేదు. వదిలేద్దాం, ఏది పెద్ద పట్టించుకోవద్దు. ఇసుకిచ్చేటట్టున్న ఓపికతో సర్దుకుపోవాలి. ఒకసారి నువ్వు సర్దుకయ్యాని నువ్వు అనుకుంటే నీకు ఉన్న దాన్ని బట్టి నీ సమస్యలు నీకుంటాయి, నాకున్న దాన్ని బట్టి నా సమస్యలు నాకుంటాయి. నాకున్న సమస్యలలో నేను ఒదిగుండాలి, నీకున్న సమస్యలు నువ్వు ఒదిగుండాలి. రేపు ఎంత దాన్ని బట్టి అంత తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు దగ్గర అన్నీ ఉంటాయి. నిజంగా తీర్పు ఉందా అంటే అంత అనుమానం ఉండే పని అయితే ప్రార్థన అనుకోండి. ఇదంతా లేకుండా అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు. నిజముగా తీర్పు ఉంది. దాని గురించి దేవుడు అవకాశం ఇస్తే రేపు మాట్లాడుకుందాం. అందరం కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్తాం.